నమస్తే. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఈ అంశం మాత్రం కొన్ని రోజులుగా ప్రధానంగా రాజకీయ విశ్లేషకుల్లో అలాగే సోషల్ మీడియాలో అలాగే పార్టీ కేడర్లో లీడర్ల మధ్య ప్రధానంగా సాగుతుంది. వరంగల్ సభ వరకు అయితే మాత్రం అంతర్గత అంశాలైతే ఎలాంటి అంశాలు కూడా బయటికి రాలేదు. కానీ ఏదైతే రథోత్సవ సభ తర్వాత మాత్రం ఇక పార్టీలో ఉన్న అంతర్గత అంశాలైతే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో ఇటు క్యాడర్లో లీడర్లో కూడా ఒక గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇక ఆ సభ తర్వాత హరీష్ రావు మాత్రం కాస్త మౌనంగా ఉండడం, ఆ తర్వాత అలక్కగా ఉండడం, ఒక టైంలో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు రావడంతో ఇక హరీష్ రావు పార్టీ మారుతున్నాడు అనే వార్తలు వచ్చినాయి. అలాగే పార్టీ పెట్టబోతున్నాడు అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనను కలవడంతో ఇక ఒక సమస్య సర్దుమనేది కనిపించింది. ఓ సమయంలో హరీష్ రావు కూడా కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఆయన అధ్యక్షుడు అయితే నేను సహకరిస్తానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఆ యొక్క అంశం ఒకవైపు నడుస్తుంటే మరోవైపు ఎమ్మెల్సీ కవిత సంబంధించిన అంశం అయితే ఇక పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్నది. ఎందుకంటే అదే సమయంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఓ ప్రెస్ మీట్లో భాగంగా నాపై కొందరు కావాలనే కుట్రలు పన్నుతున్నారు, సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ వివరాలు కూడా ప్రకటిస్తానని కూడా ఆమె చెప్పడంతో ఏదో జరుగుతుంది మొత్తానికి అంటూ కూడా పెద్ద ఎత్తున మరోవైపు చర్చ. ఇక తాజాగా ఏకంగా ఎమ్మెల్సీ కవిత పేరుతో 5 పేజీలకు సంబంధించిన లేఖ బయటికి రావడంతో ఇక బీఆర్ఎస్ సంబంధించిన అంశాలు ప్రధానంగా అసలు వివాదాస్పదం అవుతున్నాయి. వాళ్ళ నాన్న డియర్ డాడీ అంటూ ఒక 5 పేజీల లేఖ బయటికి రావడం, ఇక పాజిటివ్ అంశాలు నెగిటివ్ అంశాలు అంటూ వరంగల్ సభను ఉద్దేశించి ఆ కేసీఆర్ గారు మాట్లాడిన ప్రసంగాలు, ఆ ప్రసంగంలో ఉన్న అంశాలు, ఇక పార్టీలో జరుగుతున్న కొన్ని తాజా పరిణామాలు, క్యాడర్లో లీడర్లలో వస్తున్న వాళ్ళ యొక్క వాయిస్ సంబంధించిన కొన్ని ఫీడ్బ్యాక్ రూపంలో ఆమె కొన్ని అంశాలు ప్రస్తావించడంతో ఇక పెద్ద ఎత్తున ఇప్పుడు పార్టీ సంబంధించిన అంశం ఇక మొత్తం జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఇక కింది స్థాయి క్యాడర్ లీడర్ నుండి పై స్థాయి నేత వరకు కూడా ఇదే అంశంపై ఇప్పుడు పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది? ఇంతకీ ఎమ్మెల్సీ కవిత అసంతృప్తిగా ఉండి ఏం చేయబోతున్నారు? కేవలం తమ బాధ వ్యక్తం చేయబోతున్నారా, లేకపోతే ఆమె ఇదే సందర్భంలో ఇక సొంత కుంపటి ఏమైనా పెట్టడానికి సిద్ధమవుతున్నారా? ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత గారు ఈ మధ్య చేస్తున్న చాలా వ్యాఖ్యలు, ఆమె వేదిక ద్వారా జాగృతి ద్వారా చేస్తున్న కార్యక్రమాలు కూడా ఒక రకంగా పార్టీ సంబంధించిన అంశాలు కూడా ప్రధానంగా పార్టీ కూడా కాస్త డ్యామేజ్ అయ్యేలాగా కూడా చర్చ జరుగుతుంది. ఆమె ఒక వ్యాఖ్య చేశారు, భౌగోళిక తెలంగాణ సాధ్యమైంది కానీ సామాజిక తెలంగాణ అయితే ఇంకా సాధ్యం కాలేదు, సరైన విధంగా రాలేదు, సామాజికంగా చాలామందికి ఉపయోగం జరగలేదని చెప్పడంతో ఇక 10 ఏళ్లుగా అధికారంలో బీఆర్ఎస్కే ఆ వ్యాఖ్యలు అయితే మాత్రం ఇక సెట్ అయ్యేటట్టు ఉండడంతో ఒక రకంగా బీఆర్ఎస్కే ఎఫెక్ట్ అయ్యేలాగా చేయడంతో సొంత పార్టీ నేతలు కూడా ఒక రకంగా ఇండైరెక్ట్గా కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదిక కూడా కొంతమంది వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఇక ఈ సందర్భంలో లేఖ రావడము, ఈ లేఖ ఆమె రాసిందా, లేకపోతే ఆమె రాసిన దాని పేరుతో జరుగుతున్న ఫేకా, లేకపోతే ఇది లేఖ అసలు బయటికి రావడానికి గల కారణం ఏంటి? కేసీఆర్ గారు ఏమైనా వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఏమైనా బయటికి పంపించారా, లేకపోతే ఎమ్మెల్సీ కవితనే ఈ లేఖను లీక్ చేయించారా? వీళ్ళిద్దరికి ప్రమేయం లేకుండా మధ్యలో అనుకోకుండా ఈ లేఖ బయటకు వచ్చిందా? అసలు ఈ లేఖ నిజంగా ఆమె రాసిందా లేదా? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి. కానీ మే 2వ తారీఖున రాసిన లేఖ 22వ తారీఖున బయటకు వచ్చింది. కరెక్ట్గా 23వ తారీఖున అమెరికా నుండి రాత్రి హైదరాబాద్కి అయితే మాత్రం ఆమె రాబోతున్నారు. అసలు ఆమె రాసిందా లేదా, ఈ లేఖపై ఆమె క్లారిటీ ఇస్తే కానీ అసలు అర్థం కాదు. సరే, లేఖ సంగతి పక్క పెడితే మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా నాయకత్వ పరంగా మాత్రం ఏదో కుమ్ములాటైతే కొనసాగుతున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా వరంగల్ సభ ద్వారా కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ ప్రధానంగా ఇద్దరే సెంటర్ పాయింట్గా ఉండడంతో ఇక హరీష్ రావు అలాగే కవితకు సరైన ప్రాధాన్యత అక్కడ దొరకలేదని పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ జరిగింది. కొంత సభ విషయంలో మాత్రం కొన్ని మిస్ అయ్యారు. మొదటి నుండి పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కబెట్టి మధ్యలో వచ్చిన వారిని కూడా తీసుకున్నారని కూడా ఇటు పార్టీలో కూడా చర్చ జరిగింది. ఇక ఆ అంశాన్నే లేఖలో ప్రస్తావించినట్టుగా ఆ లేఖలో ఉండడంతో ఇక లేఖ సంబంధించిన అంశంతో ఇక పాత కొత్త అన్ని విషయాలు కూడా మొత్తం కూడా ఇప్పుడు చెప్తుంది. అసలు ఎమ్మెల్సీ కవిత దారి ఎటువైపు సాగబోతుంది? ఆమె ఇప్పుడు అసంతృప్తిని
నేరుగా బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళ నాన్నగారితో అంటే బీఆర్ఎస్ అధినేతతో మాట్లాడుకొని ఈ పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశం ఉందా, లేకపోతే ఇక ఇదే సరైన సమయం అంటూ ఇక పార్టీలో నాకంటూ స్థానము ఉండదు, ఇక మా అన్న కేటీఆర్ ఉండగా నాకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండని క్రమంలో మాత్రం ఇక సొంత కుంపటి పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చ జరుగుతుంది. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో ఏమవుతుందో తెలియాల్సిన అవసరం ఉంది. కొంతకాలంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత అంశాలైతే బయటకు వస్తున్నాయి. ఇక కేసీఆర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగి ఆయనే సొంత నిర్ణయాలు కార్యక్రమాలు చేయడంతో ఒక రకంగా మాకు తెలియకుండా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇటు హరీష్ రావు కూడా లోపల మౌనంగా అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇక తాజాగా వాళ్ళు కలుసుకోవడం ఈ ఇద్దరి మధ్య సయోధ్య కూరింది. కానీ ఇక ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఆమె సంబంధించిన అంశమే ఇప్పుడు అధినేత సెటిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏ రకంగా దీన్ని సర్దుమనుగు చేస్తారో లేకపోతే సర్దుబాటు కాని ఎడల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం విషయంలో ఆమె ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది చర్చ అయితే జోరుగా పెద్ద ఎత్తున అయితే ఈ అంశానికైతే తెలంగాణలో మాత్రం ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. ఒకవైపు ప్రతిపక్ష పార్టీగా ఉండి అధికార పార్టీని అలాగే ఇటు బీజేపీని టార్గెట్ చేయాల్సిన సందర్భంలో అంతర్గత కుమ్ములాటలతో ఈరోజు 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈరోజు ఇబ్బందుల్లో అయితే పడుతుంది. ఇక చాప కింద నీరులా ఉన్న వ్యవహారం మాత్రం చిన్న చిన్నగా మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎటువైపు దారితీస్తుందో అధినేత దీనికి ఫుల్ స్టాప్ పెడతాడా లేకపోతే పెట్టలేని క్రమంలో ఎమ్మెల్సీ కవిత మరి ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలి. ఏదేమైనప్పటికీ మొత్తానికి ముక్కలుగా బీఆర్ఎస్ పార్టీ కాబోతుంది అన్నట్టు కూడా బయట ప్రచారం జరుగుతుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఈ చర్చకి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ ఉంటుందా లేకపోతే ఇక అంతర్గత కుమ్ములాటాలతో ఇక వేరువేరుగా పార్టీలు బయట పెట్టి మొత్తం బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నమేనా అయ్యే అవకాశం ఉందా అన్నట్టు కూడా ఇటు పార్టీలోను అలాగే బయట సోషల్ మీడియాలోను కూడా ప్రధానంగా ఈ అంశానికి అయితే మాత్రం అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. చూడాలి మరి ఎటువైపు దారితీస్తుందో. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత నిర్వహించే జాగృతి సభలో సీఎం అంటూ నినాదాలు రావడం, మరోవైపు ఒక సోది చెప్తానంటూ ఒక సంబంధించిన ఆమె సీఎం కాబోతున్నారంటూ గతంలో చేసిన వీడియో ఇదే సమయంలో వైరల్ కావడం, ఇక సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదామని చెప్పడం, నాపై కుట్రలు పన్నుతున్నారు, ఆ కుట్రల్ని త్వరలో బయట పెడతాను, వాళ్ళ పేర్లు కూడా చెప్తాననడం. ఇక ఈ సందర్భంలో ఆమె అమెరికాలో ఉన్నప్పుడు ఆమె ఎప్పుడో 2వ తారీఖు రాసిన లేఖ 20 రోజుల క్రితం రాసిన లేఖ ఇప్పుడు బయటికి రావడం, ఆ లేఖపై ఎవరు కూడా దాన్ని ఖండించకపోవడం, అలాగే ఆ లేఖ ఆమెదని చెప్పకపోవడం, ఈ రకరకాల అంశాలకైతే చర్చనీయాంశంగా మారుతుంది. చూడాలి మరి ఎమ్మెల్సీ కవిత పేరిట 5 పేజీల వ్యవహారం అయితే మాత్రం పెద్ద ఎత్తున ఇక పార్టీలోను బయట చర్చ అవుతుంది. ఇది ఎటువైపు దారితీస్తుంది, ఈ దారితీసిన క్రమంలో ఇక బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో అయితే ఈ అంశం అయితే తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.